దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి పునరుద్ధరణ దినాన నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి దేవుని వాక్యాన్ని. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకున్న పోలిక, ఇప్పుడు మనము జీవిస్తున్న పోలిక ఒకటైతే కాదు. ఈవెన్ దో మనం రక్షించబడినప్పటికీ మనము ఎక్కడో కొన్ని విషయాల్లో వెనకబడుతూనే ఉంటాం. ద ఫుల్నెస్ అంటే ఆ సంపూర్ణతలో మనం ఎక్కడో ఒక చోట లోపిస్తూనే ఉండుంటాం. చూడండి, ఆదాముని అవ్వని దేవుడు సృష్టించినప్పుడు మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనము నరులను చేయదు. స్వరూపము ఇక్కడ పోలిక అంటే ఫిజికల్ అపీరెన్స్ను గురించి కాదండి. ఇక్కడ బాహ్య సంబంధమైన రూపాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడట్లా. పోలిక లోపల అంతరంగ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సో దేవుని పోలిక, దేవుడు ఏం పోలిక ఉన్నాడు? దేవుడు ఆత్మయే ఉన్నాడు కదా. సో దేవుడు ఆత్మయే ఉంటే మనల్ని ఆయన ఎలా ఏ పోలికలో చేసుకున్నాడు అంటే ఆయన క్యారెక్టర్ అండి. ఇక్కడ దేవుని పోలిక అనేది ఫిజికల్ స్ట్రక్చర్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, శారీరకమైన దృశ్యాన్ని గురించి కాదు. ఆయన ఎటువంటి ఆయన ప్రేమ, మనల్ని కూడా దేవుడు ప్రేమగా చేశాడు. ఆయన కనికరం, మనల్ని దేవుడు కనికరంగా చేశాడు. ఆయన నమ్మదగిన వాడు, మనల్ని కూడా యథార్థవంతులుగా నీతిగా చేశాడు దేవుడు. ఆయనలో అబద్ధము లేదు, మోసం లేదు, మనలో కూడా అబద్ధము మోసం లేని వ్యక్తులుగా దేవుడు కలిగజేశాడు. ఈ క్యారెక్టర్ అంతా ఏమైపోయింది మనిషి జీవితాల్లో? ఈరోజున యథార్థత ఉందా? పైకి ఒకటి లోపల ఒకటి, బయట మాటలు ఒకటి లోపల మాటలు ఒకటి, ఎవ్రీబడి. ఈ క్యారెక్టర్ అంతా ఏమైపోయింది? ఈ గాడ్లీ క్యారెక్టర్ అంతా ఏమైపోయిందంటే అపవాది. అందుకని రాయబడింది, పౌలు గారు కొరింథీ పత్రికలో అంటాడు కదా, నేను ఒక్కడై ఉన్న పురుషునికి క్రీస్తుకి నేను ప్రదానం చేశాను. ఆనాడు హవ్వనొచ్చి సర్పము మోసగించినట్లు పరిశుద్ధత నుండి సరళత నుండి ఎక్కడ మిమ్మల్ని మోసం చేస్తుందోనని నేను భయపడుతున్నాను అంటాడు. ఎస్, హవ్వ దగ్గరికి సాతాను వచ్చి గురిగింజలని నాటాడు. యేసయ్య ఉపమానం చెప్తాడు కదా, దేని గురించిన ఉపమానం చెప్తాడు? గోధుమ పంట గురిగింజల ఉపమానంలో యేసయ్య చెప్పినట్లుగా అవ్వ జీవితంలో, ఆదామవ్వల జీవితాల్లో గురిగింజల్ని అపవాది నాటాడు. వాటిని ఎదిగేటట్లుగా అవకాశాన్ని ఆదామవ్వలు కల్పించారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. మనము దేవుని పోలికగా సృష్టించబడ్డవారం. మనలో దైవికమైన స్వభావమే, దైవికమైన క్యారెక్టరే కనపడాలి తప్ప మన పాత రోత జీవితాలు ఇక మన జీవితాల ద్వారా కనపడకూడదు. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్న క్రియ. ఆమేన్. దాన్నే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి అని అంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.